ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఆరోగ్యాన్ని కాపాడటమే కాదు, ఏకంగా ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమల్లో ఒకటైన ఫార్మా రంగాన్ని కూల్చేస్తుందంటే నమ్ముతారా? ఈ విప్లవం తర్వాత ఆ పరిశ్రమ ఎలాంటి వింతైన హాస్యభరితమైన రూపమెత్తుతుందో ఆ భవిష్యత్తులోకి ఓసారి తొంగిచూద్దాం. ఈ ఒక్క ప్రశ్న చాలు మొత్తం హెల్త్ కేర్ సిస్టమ్ వెనకున్న అసలు లాజిక్ ఏంటో అర్థం చేసుకోవడానికి. 2018లో గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు అడిగిన ఈ ప్రశ్న వెనుకున్న ఉద్దేశ్యం చాలా సింపుల్. మనుషులందర్నీ పూర్తిగా నయం చేసేస్తే మరి మా బిజినెస్ సంగతేంటి అని. అంటే $1 ట్రిలియన్ ఇండస్ట్రీ మొత్తం ప్రజలు అనారోగ్యంతో ఉండడం మీదే ఆధారపడి ఉందా? ఈ విషయం గురించే మనం ఇప్పుడు లోతుగా చూడబోతున్నాం. సరే, మొదటి భాగం అనారోగ్య ఆర్థిక వ్యవస్థ అంటే ఈ సిక్నెస్ ఎకానమీ అసలు ఎలా పనిచేస్తోంది? జబ్బులను పూర్తిగా నయం చేయడం కంటే వాటి లక్షణాలను మేనేజ్ చేసే మందుల ద్వారా ఫార్మా కంపెనీలు ఎలా లాభాలు సంపాదిస్తున్నాయో చూద్దాం. బిగ్ ఫార్మా పేరులోనే ఉంది. ఇది చిన్న పరిశ్రమ కాదు, అదో పెద్ద ఆర్థిక సామ్రాజ్యం. మరి దీని పునాది ఏంటంటే మనుషుల అనారోగ్యం. కాని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో వస్తున్న టెక్నాలజీ ఈ సామ్రాజ్యం పునాదులనే కదిలించబోతోంది. ఓసారి ఈ నెంబర్ల వైపు చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఒక మందు తయారు చేయడానికి అయ్యే ఖర్చు గురించి కంపెనీలు చెప్పే లెక్కకి, బయట స్వతంత్ర సంస్థలు అంచనా వేసే లెక్కకి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది, దాదాపు 10 రెట్లు. మరి ఈ తేడాతో ఏం చేస్తున్నారంటే మందుల ధరల్ని అమాంతం పెంచేస్తున్నారు. ఇది బిజినెస్ కాదు, అకౌంట్స్లో చేసే ఒక గారడి. ఇంకొన్ని విషయాలున్నాయి. మనం కట్టిన పన్నులతో చేసిన రీసెర్చ్ని వాడుకుని మందులు తయారు చేసి మళ్ళీ మనకే ఎక్కువ రేటుకు అమ్ముతారు. కొత్తగా రోగాల్ని నయం చేసే మందుల మీద కన్నా ఆల్రెడీ ఉన్న మందులకి చిన్న చిన్న మార్పులు చేసి అమ్మడంపైనే ఎక్కువ ఫోకస్. అన్నింటికన్నా ముఖ్యంగా రీసెర్చ్ కన్నా మార్కెటింగ్ మీదే ఎక్కువ ఖర్చు పెడతారు. ఇదంతా చూస్తే ఒక సైకిల్లాగుంది కదా. అందుకే దీన్ని అనారోగ్య ఆర్థిక వ్యవస్థ అని అంటున్నాం. సరే, ఇప్పుడు రెండో భాగానికి వద్దాం. ఇప్పటిదాకా మనం సమస్య గురించి చూసాం. ఇప్పుడు పరిష్కారం గురించి మాట్లాడదాం. ఈ కథలో హీరో పేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది కేవలం ఒక టెక్నాలజీ కాదు, ఒక కొత్త ఆరోగ్య విప్లవాన్ని మొదలుపెట్టబోతోంది. ఈ రోజుల్లో మనం తరచుగా వింటున్న పదం బర్న్అవుట్, అంటే పని ఒత్తిడి వల్ల పూర్తిగా నీరసించిపోవడం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దీనొక సీరియస్ ప్రాబ్లంగా గుర్తించింది. మరి ఈ బర్న్అవుట్ వల్లే షుగర్, బీపీ, డిప్రెషన్ లాంటి ఎన్నో జబ్బులొస్తాయి. అంటే ఫార్మా కంపెనీలకు ఇదొక పెద్ద మార్కెట్. మరి ఏఐ ఏం చేస్తుందంటే ఈ మార్కెట్ మూలాలనే దెబ్బకొట్టబోతోంది. అసలు ఏఐ దీన్ని ఎలా చేస్తుంది? చాలా సింపుల్. రోజూ చేసే బోరింగ్ పనులు, రిస్క్తో కూడుకున్న పనులన్నీ ఏఐ చూసుకుంటుంది. ఉదాహరణకి, డాక్టర్లు పేషెంట్లను చూడటం కంటే ఎక్కువ సమయం పేపర్ వర్క్ మీదే గడుపుతారు. ఆ భారాన్ని ఏఐ తగ్గిస్తుంది. ఫ్యాక్టరీలో ప్రమాదకరమైన పనులన్నీ రోబోలు చేస్తాయి. దీనివల్ల మనమీద మానసిక, శారీరక భారం తగ్గుతుంది. ఇలాంటి భవిష్యత్తునే మనం ఊహించుకోవాలి. టెక్నాలజీ మన పనిని సులభతరం చేస్తుంది, మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ కథ కాదు, ఇది ఇప్పుడిప్పుడే మన కళ్ల ముందు జరుగుతున్న నిజం. సురక్షితమైన, ఆరోగ్యకరమైన పని ప్రదేశాలు ఇకపై కల కాదు, అది వాస్తవంగా మారబోతోంది. ఓకే, ఇప్పటిదాకా అంతా బానే ఉంది. ఏఐ వస్తుంది, మనమంతా ఆరోగ్యంగా ఉంటున్నాం. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఒకవైపు ఆరోగ్యంగా మారుతున్న జనం, మరోవైపు వాళ్ల అనారోగ్యం మీద బతికే బిజినెస్. ఈ రెండింటి మధ్య జరిగే యుద్ధం ఎలా ఉంటుందో అదే ఈ మూడో భాగం. ఇది కేవలం మనం చెప్పుకుంటున్న మాట కాదు, కేపీఎంజీ లాంటి పెద్ద సంస్థలు కూడా ఇదే చెప్తున్నాయి. ఇప్పటిదాకా హెల్త్ కేర్ అంటే జబ్బొచ్చాక ట్రీట్మెంట్ తీసుకోవడం. కానీ ఇకపై జబ్బు రాకుండా చూసుకోవడం మీద ఫోకస్ ఉంటుంది. అంటే ట్రీట్మెంట్ నుండి ప్రివెన్షన్ వైపు మనం వెళ్తున్నాం. ఇదే అతిపెద్ద మార్పు. డెలాయిట్ దీన్ని చాలా సింపుల్గా చెప్పింది. మనం సిక్ కేర్ నుండి వెల్ కేర్కి మారుతున్నాం. అంటే అనారోగ్యాన్ని చూసుకునే సిస్టమ్ కాదు, ఆరోగ్యాన్ని కాపాడే సిస్టమ్. తేడా చాలా సింపుల్గా అనిపించినా దీని ప్రభావం చాలా పెద్దది. ఇదంతా ఒక డామినో ఎఫెక్ట్ లాంటిది. ఒక్కోటిగా ఎలా పడిపోతాయో చూడండి. ఫస్ట్, ఏఐని అందరూ వాడటం మొదలుపెడతారు. దానివల్ల పని ఒత్తిడి తగ్గుతుంది, జనం హెల్దీగా ఉంటారు. అప్పుడేమవుతుంది? ఒత్తిడి వల్ల వచ్చే జబ్బులకు వాడే మందుల అవసరం ఉండదు, డిమాండ్ పడిపోతుంది. అంతే, మొత్తం మార్కెట్ కుప్పుకూలిపోతుంది. సింపుల్ లాజిక్. సరే, కథలో ఇప్పుడు అసలు మజా రాబోతోంది. ఒక $1 ట్రిలియన్ ఇండస్ట్రీ కళ్ల ముందే కూలిపోతుంటే వాళ్ళు ఊరికే చూస్తూ కూర్చుంటారా?
లేదు కదా. మరి వాళ్ళు బతకడానికేం చేస్తారు? చూద్దాం వాళ్ళ వింత ఆలోచనలు ఎలా ఉంటాయో. ద సెటైరిస్ట్ అన్నట్లు వాళ్ల ముందు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్నోవేట్ ఆర్ డై. కొత్తగా ఏదైనా కనిపెట్టాలి, లేదంటే కనుమరుగైపోవాలి. మరి వాళ్ల బుర్రల నుండి ఎలాంటి ఐడియాలు బయటకొస్తాయో ఊహించుకోండి. కొంచెం కాదు, చాలా వింతగా ఉండబోతున్నాయి. ఓకే, వాళ్ళ మొదటి ప్రోడక్ట్ స్తంభన నిరోధకం, అంటే ఎరెక్షన్ ఇన్హిబిటర్. అవును, మీరు విన్నది కరెక్టే. వయాగ్రాకి కంప్లీట్ ఆపోజిట్. అంటే లేని సమస్యను సృష్టించి దానికి మందు అమ్మడం. భలే ఐడియా కదూ. సరే, నెక్స్ట్ ప్రోడక్ట్. ఇది ఇంకా గొప్పది. ఎక్నీ ఇండ్యూసర్, అంటే మొటిమల్ని తెప్పించే మందు. ఎందుకంటారా? యవ్వనంగా కనిపించడానికి. మొటిమలు యవ్వనానికి గుర్తు కదా. సో మళ్లీ టీనేజర్లాగా కనిపించాలంటే మొటిమలు తెప్పించుకోవాలి. వావ్! ఇక ఫైనల్గా వాళ్ల మాస్టర్పీస్ అగ్రెషన్ ప్రమోటర్, అంటే కోపాన్ని పెంచే మందు. ఎప్పుడైనా మీటింగ్లో సీరియస్గా కనిపించాలా, బాస్ మీద కోపం చూపించాలా, ఒక్క టాబ్లెట్ వేసుకుంటే చాలు, ఇన్స్టెంట్గా కోపం వచ్చేస్తుంది. ఈ రోజుల్లో ఇది కూడా ఒక అవసరమే కదా. సరే, ఈ ఫన్నీ ఐడియాలను పక్కన పెడితే ఇదంతా మనల్ని ఒక సీరియస్ ప్రశ్న దగ్గరికి తీసుకొస్తుంది. టెక్నాలజీ మన ఆరోగ్యాన్ని, మన ఫీలింగ్స్ని కూడా కంట్రోల్ చేసే స్థాయికి వెళ్తే అప్పుడు మనిషిగా ఉండటమంటే అసలు అర్థమేంటి? మనలో ఉండే లోపాలు, మన ఎమోషన్సే మనల్ని మనుషులుగా చేస్తాయా? ఈ ప్రశ్నతోనే ఈరోజు విశ్లేషణను ముగిద్దాం. ఆలోచించండి.